హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. ఈరోజు టాపిక్ ఏంటంటే 14 డైమెన్షన్స్లో నవగ్రహాలు పంచభూతాలు కలిపి మనకి 14 డైమెన్షన్స్గా చేయడమైనది. ఇక్కడ 14 డైమెన్షన్స్ ఉన్నప్పుడే ఆ పర్సన్కి కంప్లీట్లీ గ్రోత్ అనేది అందుకోవచ్చు. అయితే దీనిలో స్టార్టింగ్ గ్రౌండ్ లెవెల్, హై లెవెల్ 2 లెవెల్స్ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్ ఏంటంటే కనీసం పంచభూతాలు ఉండాలి, ఇది గ్రౌండ్ లెవెల్. హై లెవెల్ అన్నప్పుడు నవగ్రహాలు యాడ్ అవ్వాలి. ఓకే, చాలామంది ఈ విషయంలో కన్ఫ్యూజ్గా ఉండటం, వేరే కొంచెంగా తెలిసినటువంటి న్యూమరాలజిస్టులు ఆ యొక్క కన్ఫ్యూజన్ని ఇంకా రెట్టింపు చేయడం నా వరకు వచ్చింది. సో నా యొక్క కస్టమర్స్ కోసం, వ్యూయర్స్ కోసం దీని మీద కొంత అవగాహన కల్పించేందుకు గాను ఈ యొక్క వీడియోలో అసలు పంచభూతాలు ఏంటివి, అవి మనం ఎలా చూసుకోవచ్చు అంటే 14 డైమెన్షన్స్లో 5 డైమెన్షన్స్ ఇవి. మిగతా 9 డైమెన్షన్స్ అనేవి మీరు చూసుకోలేరు. అంటే దీనిలో ఈ యొక్క సబ్జెక్టుని బాగా నేర్చుకున్న వ్యక్తులు మాత్రమే చూడగలుగుతారు. అయితే ఒక 5 డైమెన్షన్స్ అంటే పంచభూతాలని మీరు ఎవరికి వారే ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలి, అవి మీ నేములో ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవాలి. ఇప్పటికే మీరు ఎవరెవరి దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకొని ఉంటే దానిలో మీరు కనీసం వారు 14 డైమెన్షన్స్ పెట్టకపోయినా కనీసం పంచభూతాలైనా పెట్టారా అని మీరు ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో టాపిక్. పంచభూతాలలో ఫస్ట్ది నేమ్ టోటల్. ఫస్ట్ది నెంబర్ 1 నేమ్ టోటల్. సెకండ్ వన్ 3, 5, 6లు డేట్ ఆఫ్ బర్త్లో ఉండటం, లేకపోతే వాటిని పేర్లో ఎలా ఇముడ్చుకోవాలి అనేది. మూడవది సౌండ్ ఫ్రీక్వెన్సీ. నాలుగవది బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. ఐదవది రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. ఈ 5 క్యాలిక్యులేషన్లు వస్తే 50% మీరు సేవ్ అయినట్టు. అంటే ఇప్పటి వరకు మీరు ఎక్కడెక్కడ నేమ్ కరెక్షన్ చేయించుకున్నా అందులో కనీసం ఈ 5 డైమెన్షన్స్ పంచభూతాలు ఉండగలిగితే మీరు 50% సేఫ్ అనమాట. ఆ తర్వాత మిగిలిన నవగ్రహాలు 9 డైమెన్షన్స్ కూడా ఉంటే అల్టిమేట్ సేఫ్. ఓకే, అందుకని ఈ 5 డైమెన్షన్ ఎలా క్యాల్కులేషన్ చేయాలో ఇప్పుడు చెప్తున్నాను. మొదటగా నేమ్ టోటల్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 21/9/1992. ఇతని పేరు బాలకృష్ణ. ఇప్పుడు ఈ పేరు ఇతను కరెక్షన్ చేయించుకున్నాడు అనుకుందాం, లేదా అసలు ఏ కరెక్షన్ లేదనుకుందాం. ఇలా ఇప్పుడు ఇందులో కనీసం పంచభూతాలు ఉన్నాయా లేవని ఎలా తెలుసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ మనం నేమ్ టోటల్ని చూడాలి. నేమ్ టోటల్ ఇది ఫస్ట్ డైమెన్షన్, పంచభూతాల్లో ఫస్ట్ది నేమ్ టోటల్. దీన్ని చూడాలంటే మీరు నేమ్ రాసుకొని నేముని ఇలా నిలువుగా రాసుకోవాలి. బాలకృష్ణ. ఇప్పుడు వీటన్నిటికీ ఇలా ఈజ్ఈక్వల్ టు పెట్టుకొని వీటి యొక్క వాల్యూస్ని రాసుకోవాలి. వీటి యొక్క వాల్యూస్, నేమ్ టోటల్కి సంబంధించిన వాల్యూస్ ఇది. దీన్ని చాల్దియన్ సిస్టమ్ అంటారు. చాల్దియన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్ రెండూ ఉంటాయి, కానీ మనం టోటల్ చూసేది చాల్దియన్ సిస్టంలోనే. రెండు ఎందుకు ఉంటాయి అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటానికే అలా మొదలు పెట్టారు అంతే, కానీ చూసేది చాల్దియన్లో. సో చాల్దియన్ వాల్యూస్ బి అంటే 2, ఏ అంటే 1, ఎల్ అంటే 3, A1, K2, R2, I1, S3, H5, N5, A1. ఇవన్నీ టోటల్ చేసుకోవాలి. 1, 6, 11, 14, 15, 20, 24, 26.
ఇది ఈ నేమ్ టోటల్ 26. దీని యొక్క నేమ్ టోటల్ మనకి 26. ఇది మనకి సూటబులా కాదా ఎలా తెలుసుకుంటాం? మనం డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. 21/9/1992. దీంట్లో 21/9/1992 డెస్టినీ తయారు చేసుకోవాలంటే ఎన్ని కలుపుకోవాలి? 2, 3, 12, 22, 22, 31, 33. ఇక్కడ ఇది సింగిల్ చేస్తే 3, 9, 10, 19, 21 అంటే 3, 3. నెక్స్ట్ 6. ఇది మీ యొక్క ప్యాటర్న్. ఓకే, ఈ ప్యాటర్న్ లో ఈ 26 నేమ్ టోటల్ 26 సరిపోదా లేదా అంటే దీని యొక్క సింగిల్ చేసుకుంటే 8. 8ని ఇలా తీసుకోండి, ఇవి యాడ్ చేసుకోండి. 8 + 3 11 అంటే 2, 8 అంటే 17, 8 అవుద్ది. 8, 3, 11, 2, 8, 6, 14 అంటే 5. 2, 8, 2, 5. ఇప్పుడు ఇక్కడ ఏముండాలి అంటే ఇలా వచ్చినప్పుడు ఏముండాలంటే ఫస్ట్ డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండకూడదు. అంటే 16, 17, 29, 37, 38, 47 ఉండకూడదు. ఈ 3, 6 జతలు ఉండకూడదు. తర్వాత కూల్ నెంబర్స్ ఉండకూడదు. అంటే 3, 6. తర్వాత వీక్ నెంబర్స్ ఉండకూడదు. 2, 8. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో డెడ్ యాంటీ కాంబినేషన్స్ లేవు, సంతోషమే. అయితే కూల్ నెంబర్స్ ఉన్నాయంటే లేవు. వీక్ నెంబర్స్ ఉన్నాయి. 2, 8, 2, 3 ఉన్నాయి. ఇక్కడ ఇది ఒక్కొక్కటి 15 ఇయర్స్ ఉంటుంది వారి లైఫ్ లో. అంటే ఈ 3 జరిగేసరికి వారికి 45 ఇయర్స్ వస్తాయి. అంటే ఈ పేరు ఉండటం వల్ల వీరికి 45 ఇయర్స్ వరకు కూడా ఎలాంటి గ్రోత్ ఉండదు, డౌన్ ఫాల్ లోనే ఉంటారు. సో ఇక్కడ నేమ్ టోటల్ అనే డైమెన్షన్ వీరికి ఫేవర్ గా లేదు, ఒకటి లేదు. ఓకే, ఇక రెండోది ఏంటంటే 3, 5, 6 ఉన్నాయా? 3, 5, 6. 3 అంటే ఏంటి మనకి? CGLS. 5 అంటే ఏంటి మనకి? EHNX. 6 అంటే ఏంటి మనకి? UVW. అంటే 3, 5, 6 అనేవి డేట్ ఆఫ్ బర్త్ లోనైనా ఉండాలి, లేదంటే పేరులోనైనా ఉండాలి. మరి 3, 5, 6 డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నాయంటే లేవు. మరి పేరులో ఉన్నాయా చూద్దాం. ఇక్కడ L3, సో 3 ఉంది, ఇది ఉంది. నెక్స్ట్ ఇలా చూస్తే H5 ఉంది, కానీ 6 లేదు. అంటే ఈ 3, 5, 6 లో 3 ఉంది, 5 ఉంది, 6 లేదు. అంటే ఏంటి? వీరికి 3 అంటే లక్ ఉంది, మంచి ప్లానింగ్ ఉంది, కానీ మనీ లేదు. ఇలా ఇది రెండో యొక్క డైమెన్షన్ కూడా, రెండో పంచభూతం కూడా వీరికి సూటబుల్ గా లేదు. ఇక మూడోది చూద్దామండి. ఏంటది? సౌండ్ ఫ్రీక్వెన్సీ. సౌండ్ ఫ్రీక్వెన్సీ ఇది మనం పేరులోనే చూడాలి, పేరులో చూడాలి ఈ సౌండ్ ఫ్రీక్వెన్సీని. అందుకు మనం ఈ యొక్క నేముని ఇలా నిలువుగా రాసుకొని ఏం చేయాలి? ఆ యొక్క ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ని తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. ఏ అంటే 1 డిగ్రీ, బి అంటే 200 డిగ్రీ, ఇట్లా అనమాట. ఇప్పుడు బి అంటే 200 డిగ్రీస్, ఏ అంటే 1 డిగ్రీస్, ఎల్ అంటే 30 డిగ్రీస్, ఏ అంటే 1 డిగ్రీస్, కే అంటే 20 డిగ్రీస్, ఆర్ అంటే 200 డిగ్రీస్, ఐ అంటే 10 డిగ్రీస్, ఎస్ అంటే 30 డిగ్రీస్, హెచ్ అంటే 500 డిగ్రీస్, ఎన్ అంటే 50 డిగ్రీస్, ఏ అంటే 1 డిగ్రీ. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాను కింద, మీ తర్వాత చూసుకోవచ్చు నిదానంగా. ఇప్పుడు ఇలా చూసినట్లయితే 50, 30, 80, 100, 130, 4, 9, 1030 అంటే 1030, 1, 1, 2, 3, 33 డిగ్రీలు. ఇది ఫ్రీక్వెన్సీ. ఒక మనిషికి డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనీసం 1500 డిగ్రీల అబోవ్ ఉండాలి ఫ్రీక్వెన్సీ. ఒకవేళ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కాబట్టి ఎంత ఉందో చూద్దాం. దానికి ఏం చేయాలి? ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి వారి యొక్క స్ట్రెంగ్త్ ఎంతో కనుక్కోవాలి. అది కనుక్కుందాం. డేట్ ఆఫ్ బర్త్ లో ఫస్ట్ ఇయర్ రాసుకోవాలి, 1992. తర్వాత మంత్ 9, డేట్ 2/1. వీటన్నిటికీ స్ట్రెంగ్త్ వాల్యూస్ ఇవ్వాలి. ఇదిగో స్ట్రెంగ్త్ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. ఇక్కడ 7 టోటల్ వేసుకోవాలి. స్ట్రెంగ్త్ వాల్యూస్ 1 36 డిగ్రీ 40 నిమిషాలు,
9 40 డిగ్రీలు, 9 40 డిగ్రీలు, 2 26 డిగ్రీ 40 నిమిషాలు, 9 40 డిగ్రీలు, 2 26 డిగ్రీ 40 నిమిషాలు, 1 36 డిగ్రీ 40 నిమిషాలు. 40 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 4లు 16, 160. దీంట్లో ఎన్ని ఉంటాయి డిగ్రీలు? ఎన్ని నిమిషాలు? నిమిషాల్లో ఎన్ని డిగ్రీలు ఉంటాయి? 1 డిగ్రీకి 60 నిమిషాలు. 60 రెళ్ళు 120, 2 ఇక్కడ వేసుకోవాలి. 120 పోతే 40 ఉంటుంది, ఆ 40 ఇక్కడ వేసుకోవాలి నిమిషాల్లో. ఇప్పుడు 2 6 8 14 20 26 6 2 3 5 7 7 6 13 13 8 21. సో స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ 216 డిగ్రీల 40 నిమిషాలు బై 7. 7 3 21, 6లో పోదు కాబట్టి 0. ఇవి డిగ్రీలు. 6 డిగ్రీలను మనం నిమిషాల్లోకి మార్చుకోవాలి. 6 60లు 360 నిమిషాలు వచ్చింది. ఆల్రెడీ మనకి 40 నిమిషాలు ఉంది, అంటే 400 నిమిషాలు. దీన్ని 7తో భాగించాలి. 7 5లు 35, 5 ఉంటుంది 50, 7 7 49. సో 30 డిగ్రీల 57 నిమిషాలు వీరి యొక్క స్ట్రెంగ్త్. ఈ యొక్క స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉంటుంది? 0 to 30 degrees, 30 to 35 degrees, 35 to 40 degrees, 40 above. 0 to 30 degrees అంటే మనకి 10 మినిమం 1000 ఉండాలి. 30 to 35 అంటే 1500, 35 to 40 వరకు అంటే 2000, ఇది 2000 పైన ఉండాలి. ఓకే, ఇక్కడ 30 degrees అంటే 1000 చాలు. మరి వీరికి 1000 ఉంది, సో వీరికి ప్రాబ్లం లేదు. అయితే వీరు అభివృద్ధి చెందటానికి ఇది సరిపోదు. ఇది ఉండాల్సింది మినిమం 1000 అనేది మినిమం. అభివృద్ధి చెందాలంటే ఇంకా 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 పెరగాలి. ఓకే, సో ఇది కూడా వీరికి పర్ఫెక్ట్ గా లేనట్లే. సౌండ్ ఫ్రీక్వెన్సీ కూడా. మూడోది కూడా లేదు. ఇక నాలుగోది బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్కి వద్దామండి. ఓకే, సో 4వ డైమెన్షన్ బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. బ్యాడ్ నెంబర్స్ వెరిఫికేషన్. ఇప్పుడు ఇది కూడా నేమ్లోనే. నేమ్ తీసుకుందామండి, బాలకృష్ణ. ఇప్పుడు దీనిలో బ్యాడ్ నెంబర్స్ చూడాలంటే మనం ఏం చేయాలి? వీటి యొక్క వాల్యూస్ రాసుకోవాలి. B2, A1, L3, 1 2 2 1 3 5 5 1. ఇది చాల్దియన్లో. నెక్స్ట్ పైథాగరస్ లో కూడా తీసుకోవచ్చు, కానీ చాల్దియన్ మనకి ప్రధానమైంది. పైథాగరస్ తీసుకోవాలంటే ఒకటే. మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉంటుంది పైథాగరస్. అంటే ABCD నుంచి 26 ఉంటాయి కదా. ఏ నుంచి వరుసగా లెక్క పెట్టుకుంటే 1 2 3 4 9 వరకు వస్తుంది I. మళ్ళీ జే నుంచి లెక్క పెట్టుకుంటే R వస్తుంది. అట్లా అది వరుసే కాబట్టి మీరు రాసుకోవచ్చు. B అంటే 2 1 3 1 2 9 9 1 8 5 1. ఇప్పుడు ఈ లెటర్స్ అని చూసుకోవాలి. 2 4 6 8 11 3 6 7 12 15 20 26 3 6 9 9 3 27 27 9 36 42. ఇప్పుడు వొవెల్స్ చూసుకోవాలి. ఇక్కడ ఏ వొవెల్, ఈ వొవెల్స్, ఐ వొవెల్, ఏ వొవెల్. 1 2 3 4 ఉన్నాయి ఇక్కడ, అంటే 22. ఇక్కడ చూస్తే దీనిలో 1 1 2 9 11 12 ఈక్వల్ టు 30. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా బ్యాడ్ నెంబర్స్ చూడాలంటే మనకి పేరులో ఉండేటువంటి అంకెలు, అంటే మొత్తం ఆ లెటర్స్ యొక్క సంఖ్య బ్యాడ్ నెంబర్ అవ్వకూడదు. తర్వాత చాల్దియన్లో నేమ్ టోటల్, వొవెల్స్ టోటల్, కాన్సోనెంట్స్ టోటల్ బ్యాడ్ నెంబర్ అవ్వకూడదు. అలాగే పైథాగరస్ లో నేమ్ టోటల్, వొవెల్స్ టోటల్, కాన్సోనెంట్స్ టోటల్ కూడా బ్యాడ్ నెంబర్ అవ్వకూడదు. ఇక్కడ మీకు పైథాగరస్ ఎలా వేసాం చెప్పాను, మీకు అర్థమైంది కదా. అంటే ఇక్కడ ఇవ్వలేదు మీకు. ఎందుకు ఇవ్వలేదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటాయి పైథాగరస్ అంటే. A1 అంటే మన ఇంగ్లీష్లో 26 అక్షరాలు ఉన్నాయి కదా, ABCDFZ వరకు ఉన్నాయి కదా. A అంటే 1, B అంటే 2, C అంటే 3, అట్లా 9 దాకా. 9 నుంచి మళ్ళీ 10 నుంచి 10 11 పని అట్లా ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి బ్యాడ్ నెంబర్స్ లేకుండా మన బ్యాడ్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందులో 4 బ్యాడ్ నెంబర్, ఇలా రౌండ్ చుట్టేద్దామండి. తర్వాత 22 బ్యాడ్ నెంబర్, తర్వాత 12 బ్యాడ్ నెంబర్. ఓకే, సో 4 అంటే మెంటల్ టెన్షన్ నెంబర్. వీరికి ఇలా ఉన్నంత వరకు కూడా మెంటల్ టెన్షన్ వస్తూ ఉంటుంది. ఎలా వస్తే మెంటల్ టెన్షన్ అంటే తన ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమాటిక్గా ఉంటే కానీ, లేదంటే బయట ఏదన్నా బిజినెస్లో ప్రాబ్లమాటిక్ ఉంటే కానీ మెంటల్ టెన్షన్ వస్తుంది. సో అలా. తర్వాత 22 బ్లైండ్ నెంబర్, ఏ పని చేసినా సక్సెస్ ఉండదు. తర్వాత 12 హ్యాంగ్డ్ అండ్ రివర్స్ నెంబర్, అప్పులు ఎక్కువ ఈ ఉరేసుకుందామా అనే పరిస్థితిలో ఉంటారు. ఓకే, ఈ విధంగా. సో 4వ డైమెన్షను
నాలుగో పంచభూతం కూడా లేదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఐదో పంచభూతం రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్ చూడండి. రివర్స్ ఆఫ్ టెక్నిక్ అంటే ఇది కూడా పేరులోనే బాలకృష్ణ. దీనికి చాల్దియన్లో వాల్యూస్ ఇస్తాం మొత్తం 2 1 3 1 2 2 1 3 5 5 1. వీటన్నిటికీ ఇలా ఇంటూ పెట్టేసి రివర్స్ లో ఆర్డర్ ఇవ్వాలి. మామూలుగా ఆర్డర్ ఇటు నుంచి 1 2 3 ఇది కదా, రివర్స్ లో ఇవ్వాలి. అదే రివర్స్ టెక్నిక్ మెథడ్ అంటే ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇప్పుడు 2 హెచ్ వేయాలి. 2 11 22, 1 10 10, 3 9 27, 1 8 8, 2 7 14, 2 6 12, 1 5 5, 3 4 12, 5 3 15, 5 2 10, 1 1. ఇప్పుడు ఇవన్నీ కూడుకోవాలి. 1 5 6 8 8 10 15 19 19 27 34 36 6 3 3 4 5 6 7 8 10 13 136. ఈ 136లో 1 + 3 + 6 కూడుకోవాలి, 10 వచ్చింది. సో ఇది బ్యాడ్ నెంబర్ అవ్వకూడదు, 10 బ్యాడ్ నెంబర్ కాదు. కాబట్టి ఈ డైమెన్షన్ ఉంది. అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో జన్మించిన ఈ బాలకృష్ణ అనే వ్యక్తికి పంచభూతాలు లేవు, ఒకటే ఉంది, ఒకే డైమెన్షన్, ఒకే భూతం ఉంది. అదేంటంటే రివర్స్ ఆఫ్ టెక్నిక్ మెథడ్. కాబట్టి వీరి పేరు వీరికి ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ గా ఉన్నట్టు కాదు. ఈ విధంగా మీరు ఎక్కడైనా కరెక్షన్ చేయించుకున్నా కూడా ఇవి మీరు చేసుకోగలిగేవి, ఇది మీరు చేసుకోండి. ఇలా గనక మీది కరెక్షన్ చేసుకున్నా కరెక్షన్ చేయించుకోకపోయినా ఇలా గనక మీరు చేసుకొని ఈ పంచభూతాలు కరెక్ట్గా ఉంటే, ఇక నవగ్రహాలు కూడా కరెక్ట్గా ఉండేలాగా మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. నేను మీకు అది చేసి మీకు నేను లైఫ్ అంతా కూడా సపోర్ట్ ఇస్తాను. ఒకవేళ ఇప్పటికి మీరు ఎక్కడైనా చేయించుకోకపోయినా నో ప్రాబ్లం. ఒకవేళ పంచభూతాలు కూడా కరెక్ట్గా లేకపోయినా కూడా మీరు నన్ను సంప్రదించండి. ఓకే, అలా సంప్రదించినట్లయితే నేను మీకు 14 డైమెన్షన్స్లో నేమ్ని ఇచ్చి మీకు నేను లైఫ్ లాంగ్ సర్వీస్ ఇస్తాను. మా సర్వీస్ వివరాల గురించి వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ, అవి చూడండి. లేదా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా సిబ్బంది మీకు ఆ వివరాలన్నీ తెలియజేస్తారు. ఇది ఈ వీడియో.